కరీంనగర్ రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 17 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా మల్యాల పేడపల్లి రోడ్డుకు 20 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. మల్యాల వెదిర రోడ్డుకు 3,71,00,000 నేను పట్టుకొచ్చిన. రామడుగు చొప్పదండి వయా గుండి రోడ్డుకు 2,90,00,000 పట్టుకొచ్చిన. మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకటరావు రోడ్డుకు 4,46,00,000 రూపాయలు పట్టుకొచ్చిన. హిమ్మత్రావుపేట రామారావుపేట వయా నాచిపల్లి రోడ్డుకు 2,44,00,000 రూపాయలు పట్టుకొచ్చిన. ఎవరు? నేను పట్టుకొచ్చింది. ఇక దీంతో పాటు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇలా 100 రోజుల పని ఉపాధి పోని తెలిసి కదా. ఉపాధి పైన పైసలు ఎవరి ఏవి అమ్మలు అది అన్ని అంటారు. మరి ఈ ఓటు వేయకుంటే అంత ఆలోచించి మెడలు నస్తున్నాయి అక్కడ. గింత కొట్లాడి జైలు పోతే మీ దెబ్బలు తింటే మేము బతికంతా నాశనం చేసుకుంటే అన్ని చెప్పేది అన్ని మోడే చెప్తున్నారు. కానీ ఓటేసగడ మాత్రం గుద్దుతాం కదా. ఇక ఇప్పుడు పొరపాటు వేసి సార్ ఏకూరు మళ్ళీ పొరపాటు మళ్ళీ తప్పు ఏకూరి సార్. ఇక ఈ 100 రోజుల పనికి ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 167,42,00,000 రూపాయలు ఉపాధి కూలి పనికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇలా మెటీరియల్ రోడ్ల మెటీరియల్ దానికోసం కంపోనెంట్ పైసలు 72,91,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా చెట్లు పెంచడానికి 88,52,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా గ్రామాల రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, శ్మశాన వాటికల కోసం, కమ్యూనిటీ హాల కోసం 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 122,07,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా ట్రైసైకిల్ చెత్త సేకరణ సైకిళ్ల కోసం 30,08,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 17,06,00,000 రూపాయలు ఇచ్చినాం. పిఎన్ కిసాన్ సంబంధించి రైతుల కోసం 269,04,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా ప్రధానమంత్రి సడక్ యోజన 5,04,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇది చొప్పదండి అసెంబ్లీ. మీ మల్యాలకి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల ఉపాధి పని కోసం 26,61,00,000 రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసం 10,03,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 6,30,00,000 రూపాయలు ఇచ్చినాం. 90,00,000 రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 23,02,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 5,64,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 3,22,00,000 రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సంబంధించి రైతుల కోసం 18,46,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇది మీ మళ్ళీ చెప్పి దమ్మత్తుందక్క. మరి చెప్పండి, టీఆర్ఎస్ లను కాంగ్రెస్ లను ఏమి ఇచ్చినో చెప్పని చెప్పురక్క. మొన్న దేనికి ఓటేసినాక మీరు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అబద్ధం అదిగా. మళ్ళీ ఈ ముసుగులో గుద్దాడు అదిగా. మీరు ఏసీ గెలిపించారు. దేనికోసం ఓటేసినాక? దేనికోసం? నువ్వు వేసాక నువ్వు అక్క, నువ్వు అమ్మవు, మా పెద్దమ్మ నువ్వు ఏ రోజు చెప్తున్నా. అగో ఇట్లా 6 గ్యారెంటీలట, అంతేనా? ఇంతకుముందు ఒక అమ్మ వచ్చింది. నువ్వు బండి సంజయ్ నువ్వు శోభక్కవా అంటే అవును అన్న. మరి మొన్న 6 గ్యారెంటీ అంటే మీ పువ్వు మీకు ఓటేస్తాం. మరి ఇవి అంటే అమ్మ ఆ పార్టీ నేను కాదమ్మా, పువ్వు కుడతా, నీ పువ్వు కుడతా, నేను చెయ్యి అనుకుని ఓటేస్తాం అంటున్నారు వాళ్ళు. 6 గ్యారెంటీల కోసం అది కూడా మళ్ళీ మా మీద నమ్మకంతో ఓటేసారు. 6 గ్యారెంటీలు అన్నారు, అవునా కదా? అందుకే ఓటేసారు కదా. అబ్బా ఇప్పుడు చూడు 6 గ్యారెంటీలు టక్కన ఓటు గుద్దిరా. ఏమన్నారు? ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ ఒక్క రేషన్ కార్డు ఇలా ఇచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, మేము తింటాం కేసీఆర్. రేషన్ కార్డు ఇత్తవయ్యవా 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం చూస్తారు. ఇచ్చిరా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఇలా మాకు ఓటేసి గెలిపింది, మేము గెలిచినాక 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇంకా 10 రోజులైతే, ఇంకా 5-6 రోజులైతే ఎన్నికల కూడా సరి చేస్తారా? చేయరు కదా. మరి 6 గ్యారెంటీలలో ఒకటి ఏంటిది? 2,500 రూపాయలు మీరు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. వేసిరా? పడ్డేవచ్చు అకౌంట్ లో చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. మొన్న వేసిరవచ్చు, వేయలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇయ్యలే. ఇలా 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని ఇస్తున్నారు, ఇచ్చిరా? 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు అకౌంట్ టక్ 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 అని పడుతున్నారు, పడ్డాయా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిర్రా? మరి ఇప్పుడు ఏం చేస్తారక్క? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పూకేస్తారా? ఇప్పుడు వేస్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మొన్న అన్నాడట ఆయన 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చిండా? మోడీ గారు కూడా సప్పలు కుట్టలేదండి. 100 రూపాయల గ్యాస్ ధర తగ్గించిండా లేదా? మీకు అంతకుముందు ఉజ్వల గ్యాస్ ఫ్రీకి ఇచ్చింది కనెక్షన్. ఇప్పుడు గ్యాస్ కు సిలిండర్ మీద 100 రూపాయలు తగ్గించండి మహిళా దినోత్సవం అని, అవునా కదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 500 రూపాయలకే సిలిండర్ అట. ఎప్పుడు ఎన్నికల ముందు ఎవరో తెలుసు అయినా మీరు
ఎన్నికల ముందు ఏమన్నారంటే అందరికీ 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలు అయిపోయినాయి, గెలిచినాక ఏమన్నారంటే రేషన్ కార్డు ఉన్నకే 500 రూపాయల సిలిండర్ అన్నారు. అన్నారా లేదా? మరి నిన్నేమన్నారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఫస్ట్ ఏమో అందరికి ఇస్తాన్నారు, తర్వాత ఏమో రేషన్ కార్డు అన్నారు, ఇప్పుడేమో ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ గ్యాస్ చేయడానికి ఆడోళ్ళ పేరు మీద ఉంటుంది, మగోళ్ళ పేరు మీద ఉంటుంది చెప్పాక. అవునా కదా? అంటే ఏమన్నట్టు ఇక ఇయ్యారన్నట్టు. ఇక మరి అడిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు రేషన్ కార్డులు ఇచ్చి అందరికి ఇచ్చి ఇవ్వాలి. అవునా కదా? ఇయ్యరు. ఇలా ఇంకా 10 రోజులు అక్క, ఇంకా 4 రోజులు ఎన్నికలు కూడా వస్తుంది. ఇక చెయ్యరిగా చేయకుండా ఏం చేస్తారు? మేము చేద్దాం అనుకున్నావు, ఎన్నికలకు కూడా వచ్చేది మళ్ళీ చేస్తామంటారు. అప్పుడు మళ్ళీ గుర్తుకుంటారు ఓటు. నేను చెప్తున్నా ఇలా ఎల్లుండి మీటింగ్ ఉంది, మంత్రివర్గం మీటింగ్ ఉన్నది ఎల్లుండి. నేను చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మాటలు చెప్పుడు కాదు, జీవోలు జారీ చేసుడు కాదు, ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసుడు కాదు. ఇవాళ మీరు 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. దాదాపు 1,500,000 మంది మహిళలకు అకౌంట్లలో పైసలు వేయాలి. అవునా కదా? 1,500,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. దీనికి అర్హులు. వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలంటే వాళ్లకు తగ్గ బడ్జెట్ కేటాయించాలి, దానికి తగ్గ ఆదేశాలు జారీ చేయాలి. మీరు బడ్జెట్ కేటాయిస్తేనే మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటది. అవునా కాదా? 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. 50 లక్షల మంది రైతులు ఉన్నారు. 15,000 రూపాయలు రైతులకు మీరు ఇవ్వాలి, దాని తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి. ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తేనే మినిమం ప్రజలను నమ్ముతారు. ఇవాళ కౌలు రైతులు కూడా పైసలు ఇస్తున్నారు. కౌలు రైతులు నాకు తెలిసి 15 లక్షల మంది ఉన్నారు. ఆ కౌలు రైతులు కూడా 15 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు దగ్గర నిధులు కేటాయించి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని రైతులు నమ్ముతారు. అవునా కాదా? వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తున్నారు 500 రూపాయలు, దానికి తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారమే ఉన్నారు. 20 లక్షల మంది జాగా ఇల్లు ఇంకెక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే 20 లక్షల మంది జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ 20 లక్షల మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎంత బడ్జెట్ అవుతుందో అంత నిధులు కేటాయించి మీరు జీవోలు జారీ ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మళ్ళా లేకుండా వచ్చి ఒక గ్యాస్ ఇస్తామో మేము కరెంట్ ఇస్తామో దానికోసం ఓట్లేలే. 5 గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఓటేసారు. ఎక్కడ చేస్తారక్క? జీతాలు ఇచ్చే పరిస్థితే లేదా? జీతాలే ఇవ్వడానికి పైసలు. ఈ ఒక్క నెల జీతం ఇచ్చిర్రు, వచ్చే నెల ఎన్నికలు మళ్ళీ జీతం ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. ఇక తర్వాత ఇస్తారా? రాశి మనోడు కాంగ్రెస్ వాళ్ళు మేమున్న 5 సంవత్సరాలు మేము ఉండే 5 సంవత్సరాల ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం, ఫస్ట్ నాడే పెన్షన్లు ఇస్తాం, ఫస్ట్ నాడే మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు ఇస్తాం, ఫస్ట్ నాడే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఫస్ట్ నాడే 15,000 రూపాయలు రైతుల అకౌంట్లు ఇస్తాం, ప్రతి పంటకు ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇలా ఎట్టి బస్లో ఇప్పుడే వెంటనే 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ తో గ్యారంటీ. ఎల్లుండి మంత్రివర్గ మీటింగ్ ఉంది కదా, దానికి ఏమని చెప్పు, 2 లక్షల రుణమాఫీ ఈ ఫస్ట్ ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, ఫస్ట్ మన నెల రోజుల లోపల మేము రుణమాఫీ చేస్తాం, ఎన్నికల లోపలనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా నిధులు కేటాయించమని చెప్పండి. అప్పుడు ఓటేయండి. ఇక ఏమేరిగా ఈ నెల మాత్రం జీతాలు ఇస్తాడు, వచ్చే నెల గత ఆయన ఆడవాలంటే మనం ఇటే. ఇక మన బాధలు ఎవరు పట్టించుకోవాలి? అప్పుడు మళ్ళీ మీ బీజేపీ కొట్లాడాలి, అప్పుడు మళ్ళీ మేమే గుర్తేస్తాం. ఇలాక మీరు మీ కుటుంబ సభ్యులతో సినిమాలకు పోతారు, ఫంక్షన్లు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలు పోతారు. అవునా కాదా? మీ ఇండ్ల మీద ఒక్క కేసు ఉంటే మీరు బాధపడరక్క? మరి మా మీద 100 కేసులు ఉన్నాయక్క, మా కార్యకర్తలు కొట్టిరాక, గొరగొర గుంజుకపోయారు పోలీసు వాళ్ళు. నన్ను అర్ధరాత్రికి తెలంగాణ మొత్తం తిప్పి తెల్లారి జైలుకు పంపారు. నేను మా శోభక 317 జో కోసం హైదరాబాద్ కర్మేళ కొట్లాడితే మా ఆఫీస్ మీద దాడి చేసి తీసుకుపోయి మా 2 మహిళా కార్యకర్తలు కాలు చేతులు విరగొట్టిరాక, తీసుకుపోయి 5 రోజులు జైలు పెట్టారు. టీవీలో చూస్తలేరా? మరి ఎందుకక్క ఓటేరక్క? మాకు ఇలా మా భార్య పిల్లలు ఏమనాలే? ఇంకా పేదల కోసం గంత కొట్లాడుతుంది, మీ జీవితాలు నాశనం చేసుకుంటారు, మా జీవితాలు నాశనం చేస్తారు. ఇలా ఓట్లేసి రావాళ్ళు ఎందుకు కొట్లాడాలి? వాళ్ళ కోసం అంటే ఇలా ఏమడుతుంది? ఏం సమాధానం చెప్పాలక్క? అవునా కాదు? మేము గింత కొట్లాడితే ఈ రైతులు చెప్తాక, ఈ రైతులు ఆలోచించాలి, రైతులు కూడా ఆలోచించాలి. ఇలా నరేంద్ర మోడీ గారికి ఓటేయకుంటే మీ బియ్యం అవుతాయి అక్క, మీ బియ్యం అవుతాయి, ఉపాధి పని పైసలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇవాళ రైతులు చెప్పాలి,
ఇలా యూరియా బ్యాగ్ ఎంతన్నా ఒక యూరియా బ్యాగ్ ఎంతన్నా ఎంత 267 గదే చెప్తారు ఇక అసలు రేట్ చెప్పరు ఇక ఎంత అసలు రేట్ ఎంత